నమస్తే జే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళతా. మెదక్లో బీజేపీని గెలిపించేందుకు హరీష్ రావు సహకరించారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరిన పవన్ కళ్యాణ్. ప్రియమైన చంద్రబాబు మామయ్యకి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్. ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోదీ. నటుడు నిఖిల్ రియల్ హీరో అంటూ ప్రశంసలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారన్నారు. అయితే ఈ అంశంపై పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని వెల్లడించారు. తన కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే నడుచుకుంటానని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. చంద్రబాబు త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగా రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము. ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన. ఈరోజు కూడా నేను ఆ మాటకు ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము. ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది. హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది. మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం, చర్చించుకుంటాం, పరిష్కరించుకుంటాం. మాకేం బేసిజాలు లేవు. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించుకుంటాం. మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు హరీష్ రావు సహకారం అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అందుకే 8 మంది ఎంపీలను ఇచ్చి ఆశీర్వదించారని పేర్కొన్నారు. 100 రోజుల పాలన తర్వాత తమకు 41% ఓట్లు వచ్చాయన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తాము గెలిచింది 3 సీట్లేనని, ఇప్పుడు 8 సీట్లు గెలుచుకున్నామన్నారు. బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్ కూడా దక్కించుకోలేదని, ఆ 7 సీట్లను బీజేపీకి అవయవదానం చేసిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీకి సహకరించిందన్నారు. ఇక తెలంగాణలో 100 రోజుల గ్యారంటీలను అమలు చేశామన్నారు. కాంగ్రెస్ 6 నెలల పాలన నచ్చితే ఓట్లు వేయాలని తాము ప్రజలకు పిలుపునిచ్చామని, అందుకే 8 మంది అభ్యర్థులను గెలిపించామన్నారు. 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ 2019లో 4 పార్లమెంట్లు గెలిస్తే ఈరోజు 8 పార్లమెంట్లు సీట్లు గెలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు. ఆనాడు 20% ఉన్న ఓట్లను వాళ్ళు ఈరోజు 35%కి పెంచుకోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు సీట్లు పెరగడం జరిగింది. అయితే ఇందులో వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖరరావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన. జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశానికి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి హాజరు కానున్నారు. చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. కొద్దిసేపటి కిందట పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నవా దంపతులు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ
బయలుదేరాక ముందు పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన కార్యాలయంలో తమ పార్టీ తరపున గెలిచే అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విజేతలను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఇక పిఠాపురంలో తన విజయం వెనుక కీలక పాత్ర పోషించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను కూడా ఆత్మీయంగా హత్తుకొని అభినందించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశానికి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి హాజరు కానున్నారు. చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. కొద్దిసేపటి కిందట పవన్ కళ్యాణ్ అన్నా లెజినవా దంపతులు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ బయలుదేరాక ముందు పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన కార్యాలయంలో తమ పార్టీ తరపున గెలిచే అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విజేతలను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఇక పిఠాపురంలో తన విజయం వెనుక కీలక పాత్ర పోషించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను కూడా ఆత్మీయంగా హత్తుకొని అభినందించారు. ఏపీలో వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేస్తూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి సునామీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు రాగా అందులో టీడీపీ వాటాని 135 స్థానాలు. ఇక 144 స్థానాల్లో పోటీ చేసి టీడీపీ కేవలం 9 చోట్ల ఓడిపోయింది. దాదాపు చాలా మంది టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయాలు అందుకున్నారు. ఇక అదే సమయంలో 16 ఎంపీ స్థానాలను కూడా టీడీపీ గెలుచుకుంది. అటు జనసేన బీజేపీ కూడా ఇటు దుమ్ము రేపాయి. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు, బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ చిరస్మరణీయ విజయాలపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రియమైన చంద్రబాబు మామయ్యకి చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తోందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్కి 3వసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన పురంధరేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్కు నా శుభాకాంక్షలు అంటూ తన బంధువులకు ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు. మరో ట్వీట్లో జనసేన పవన్ కళ్యాణ్ కు కూడా ఎన్టీఆర్ శుభాభినందనలు తెలియజేశారు. ఇంతటి ఘన విజయం సాధించినందుకు పవన్ కళ్యాణ్ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. ఏపీలో వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేస్తూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి సునామీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు రాగా అందులో టీడీపీ వాటాని 135 స్థానాలు. ఇక 144 స్థానాల్లో పోటీ చేసి టీడీపీ కేవలం 9 చోట్ల ఓడిపోయింది. దాదాపు చాలా మంది టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయాలు అందుకున్నారు. ఇక అదే సమయంలో 16 ఎంపీ స్థానాలను కూడా టీడీపీ గెలుచుకుంది. అటు జనసేన బీజేపీ కూడా ఇటు దుమ్ము రేపాయి. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు, బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ చిరస్మరణీయ విజయాలపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రియమైన చంద్రబాబు మామయ్యకి చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తోందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్కి 3వసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన పురంధరేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్కు నా శుభాకాంక్షలు అంటూ తన బంధువులకు ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు. మరో ట్వీట్లో జనసేన పవన్ కళ్యాణ్ కు కూడా ఎన్టీఆర్ శుభాభినందనలు తెలియజేశారు. ఇంతటి ఘన విజయం సాధించినందుకు పవన్ కళ్యాణ్ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని రాష్ట్రపతి కోరారు. మోదీ నెల 8న 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వతంత్రం భారతంలో వరుసగా 3వసారి ప్రధాని కావడం నెహ్రూ తర్వాత మోదీయే కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని రాష్ట్రపతి కోరారు. మోదీ నెల 8న 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వతంత్రం భారతంలో వరుసగా 3వసారి ప్రధాని కావడం నెహ్రూ తర్వాత మోదీయే కావడం గమనార్హం. టాలీవుడ్ నటుడు నిఖిల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఏలుగా మూసేసిన ఆలయాన్ని తెరిపించిన ఆయన దాని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. గొప్ప పని చేశావంటూ గ్రామస్తులు కొనియాడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. ఆలయాన్ని తిరిగి తెరిపించిన నిఖిల్ పై గ్రామస్తులు ఆదరాభిమానాలు కురిపిస్తున్నారు. ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్ ను పూలపై నడిపించి ఆహ్వానించి ఎందుకు సంబంధించిన వీడియోను పంచుకున్న నిఖిల్ మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించారంటే ఆనందం వ్యక్తం చేశారు. ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. ఇటీవల కార్తికేయ 2తో తిరుగులేని విజయాన్ని అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్నాడు. నిఖిల్ ఇందులో వారియర్ గా కనిపించబోతున్నాడు. కాగా ఇటీవల నిఖిల్ దంపతులు చిన్నారికి జన్మనిచ్చారు.
టాలీవుడ్ నటుడు నిఖిల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఏలుగా మూసేసిన ఆలయాన్ని తెరిపించిన ఆయన దాని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. గొప్ప పని చేశావంటూ గ్రామస్తులు కొనియాడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. ఆలయాన్ని తిరిగి తెరిపించిన నిఖిల్ పై గ్రామస్తులు ఆదరాభిమానాలు కురిపిస్తున్నారు. ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్ ను పూలపై నడిపించి ఆహ్వానించి ఎందుకు సంబంధించిన వీడియోను పంచుకున్న నిఖిల్ మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించారంటే ఆనందం వ్యక్తం చేశారు. ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. ఇటీవల కార్తికేయ 2తో తిరుగులేని విజయాన్ని అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్నాడు. నిఖిల్ ఇందులో వారియర్ గా కనిపించబోతున్నాడు. కాగా ఇటీవల నిఖిల్ దంపతులు చిన్నారికి జన్మనిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళతా. మెదక్లో బీజేపీని గెలిపించేందుకు హరీష్ రావు సహకరించారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరిన పవన్ కళ్యాణ్. ప్రియమైన చంద్రబాబు మామయ్యకి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్. ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోదీ. నటుడు నిఖిల్ రియల్ హీరో అంటూ ప్రశంసలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.